హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను మీ శ్రీకాంత్ శర్మ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను నెక్స్ట్ వీడియో తోటి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇవ్వబోయే డీటెయిల్స్ అండ్ వ్లాగ్ ఏంటి అని అంటే పాండిచ్చేరి ఫుల్ టూర్ ప్లాన్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను. పాండిచ్చేరిలో ఎక్కడ స్టే చేయాలి, ఎలాంటి ఫుడ్ ట్రై చేయాలి, ఏ సీజన్లో వెళ్ళాలి, ఎంత బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలని ఐటినరీ మొత్తం ఇవ్వబోతున్నాను. మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. పాండిచ్చేరికి వెళ్ళే వాళ్ళు ముందు ఏ సీజన్లో వెళ్ళాలనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే ఇది చాలా మంచి సీజన్ అన్నమాట. అండ్ జూన్ జూలైలో వెళ్ళినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఈ 5 monthsలో మీరు ప్లాన్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. నార్మల్గా ఒక మన్సూన్ సీజన్ తప్ప మిగిలిన 9 months అయితే ట్రావెల్ చేయడానికి అనుగుణంగానే ఉంటుంది. బట్ ఈ 5 monthsలో మీరు వెళ్తే మాత్రం కొంచెం ఆ వెదర్ని, మీరు వెళ్ళే మూమెంట్ని అయితే చాలా బాగా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ ఇప్పుడు నేను ఇవ్వబోయే బడ్జెట్ అయితే 2 nights 3 daysది ఇస్తున్నాను. ఇది ఒక పర్సన్కి వచ్చేసి 4,000 రూపీస్ పడుతుంది. 2 personsకి అయితేనేమో 10,000 రూపీస్ పడుతుంది. 4 personsకి అయితేనేమో 20,000 రూపీస్లో పడుతుంది. ఇది చాలా అంటే చాలా బడ్జెట్ ట్రిప్, ఫ్రెండ్లీ ట్రిప్. దీంతోపాటు మీరు ఎక్స్పెన్సివ్గా చేయాలనుకున్న థింగ్స్ కూడా ఈ అమౌంట్తోనే చేసేలాగా నేను ఈ ప్లాన్ అయితే డిజైన్ చేశాను. సో నేను ఎలా అయితే వెళ్ళానో అలానే మీరు కూడా వెళ్ళండి. అండ్ నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే మాత్రం ఒక పర్సన్ 4,000 రూపీస్లో 3 days పాండిచ్చేరి మొత్తం విజిట్ చేసుకొని రావచ్చు. మీరు స్టార్ట్ అయ్యే లొకాలిటీ నుంచి మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళేంత వరకు లాడ్జింగ్, ఫుడ్, స్టే, ట్రావెల్ అన్నీ కలిపి 4,000 రూపీస్ మాత్రమే అవుతాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. ప్రజెంట్ పాండిచ్చేరికి మీరు ఉన్న లొకేషన్ దగ్గర నుంచి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ రీచింగ్ అనేది ఎలా ఉండాలి అని అంటే, చాలామంది ప్లేన్స్కి ప్రిఫర్ చేస్తాము అని అంటారు. అంటే కొంచెం జాబ్ చేసే పర్సన్స్కి టైం లేకపోతే వాళ్ళు ఏరోప్లేన్స్కి వెళ్తారు కదా. సో అలాగా. సో ఫ్లైట్ కాస్ట్ ఎలా ఉంటుందనంటే, హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకి చెప్తున్నాను. ఫస్ట్ ఓన్లీ హైదరాబాద్ వాళ్ళకు మాత్రమే ఇది. అండ్ వేరే లొకేషన్స్లో ఉండే వాళ్ళకి ఇది అప్రూవ్ అవ్వదు. ఏంటంటే వీగోలో వ్యూ అప్లికేషన్ ఉంటుంది. దాంట్లో ఒకసారి హైదరాబాద్ టు పాండిచ్చేరి అని చెప్పేసి లొకేషన్ పెట్టేసి ఒక డేట్, మీరు వెళ్ళాలనుకున్న డేట్కి ప్రైస్ అయితే ఒకసారి చెక్ చేయండి. ప్రైస్ రేంజ్ మీకు అనుకూలంగా ఉంటే బుక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అక్కడ ప్రైస్ చూసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్సిగో ఓపెన్ చేయండి. ఇక్సిగో కూడా ఒక ట్రావెల్ యాపే. నేను దాన్ని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి తీసుకోండి. ఇక్సిగోలో ఏంటి అని అంటే, హైదరాబాద్ టు పాండిచ్చేరి వరకు మీరు ఆన్ స్పాట్ బుకింగ్ చేశారనుకోండి, అరౌండ్ మీకు 5,800 రూపీస్ అయితే ప్రైస్ రేంజ్ కనిపిస్తుంది అక్కడ. అండ్ దాని తర్వాత స్టెప్లో మీకు ఒక 2 కనిపిస్తాయి. ఏంటంటే అష్యూర్డ్ ప్రైమ్ బుకింగ్ అని ఒకటి ఉంటుంది, బేసిక్ బుకింగ్ అని ఒకటి ఉంటుంది. బేసిక్ ఛార్జ్ వచ్చేసి 5,200 రూపీస్ ఉంటుంది. అష్యూర్డ్ బుకింగ్ వచ్చి 5,800 రూపీస్ ఉంటుంది. సో ఈ 600 మేము పే చేయాలా వద్దా అనే ఒక డౌట్ ఉంటుంది. పే చేయమని చెప్తాను నేను. ఎందుకంటే వినండి, 6,000 రూపీస్ పెట్టి మీరు బుక్ చేశారనుకోండి, సపోజ్ ఇప్పుడు ఫుల్ అమౌంట్తో 5,800 పెట్టి బుక్ చేశారనుకోండి, ఒకవేళ మీ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది, మీరు వెళ్ళట్లేదు అనుకుంటే మీ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే 5,400 రూపీస్ వితిన్ 10 minutesలో మీరు ఎలా అయితే పేమెంట్ చేశారో అలానే మీ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. దీంతోపాటు మీకు 4,000 రూపీస్ గానా వోచర్ కూడా వీళ్ళు ఇస్తారన్నమాట. క్యాన్సిలేషన్లో 98% అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక 5,200 పెట్టి సపోజ్ బేసిక్లో పే చేశారనుకోండి, ఆ 5,200 రూపీస్లో మీకు 40% వస్తుంది. అరౌండ్ 1,900 నుంచి 2,300 మధ్యలో వస్తుంది. అది కూడా వితిన్ 3 to 5 working daysలో వస్తుంది. స్పాట్ బుకింగ్లో రాదన్నమాట. సో 600 కోసం రిస్క్ చేయడం ఎందుకు అనుకున్న వాళ్ళైతే ప్రైమ్ బుకింగ్ చేసుకోండి. లేదు మా ప్లాన్ ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యింది, క్యాన్సిలేషన్ ఎలాంటి పరిస్థితుల్లో చేసుకోము అనుకున్న వాళ్ళైతే సో బేసిక్గా వెళ్ళండి. అండ్ ఈ స్టెప్ చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీకు ఒక 3 వోచర్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి 300, ఇంకొకటి 500, ఇంకోటి మీ లక్ని బేస్ చేసుకొని ఉంటుంది. 1 రూపీ to 2,000 వరకు ఎంతైనా రావచ్చు. మీ లక్ ఫ్యాక్టర్ అనేది పట్టి ఉంటుంది అక్కడ. సో ఏ అమౌంట్ ఎక్కువ ఉంటే దాన్ని చూస్ చేసుకోండి. డైరెక్ట్ ఎలాంటి వోచర్ అప్లై అవ్వకుండా డైరెక్ట్ మీకు ఆ అమౌంట్ ఎంతైతే విజిబుల్ ఉందో అంత అమౌంట్ మీ ఫ్లైట్ ఛార్జెస్ నుంచి కట్ అయిపోయి లాస్ట్కి మీకు ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి 1,900 నుంచి 3,000 మధ్యలో వస్తుంది. ఇది వచ్చేసి ఆన్ స్పాట్ బుకింగ్ చేసుకునే వాళ్ళకి జస్ట్ డిఫర్ ఉంటాయి రేటు, మీరు చూస్ చేసుకోండి. చాట్ ఓపెన్ చేసినప్పుడు గ్రీన్ కలర్ లైటింగ్ ఎక్కడ ఉంటుందో ఆ డేట్స్లో ప్లాన్ చేసుకోండి, మీకు చాలా యూజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వైజాగ్ నుంచి విజయవాడ నుంచి ఫ్లైట్స్కి ఎవరన్నా వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటే ఫ్లైట్ ఆలోచన పెట్టుకోకండి ఫస్ట్. ఎందుకంటే మీరు వైజాగ్లో ఎక్కినా విజయవాడలో ఎక్కినా స్ట్రైట్గా హైదరాబాద్ వస్తుంది. అక్కడ నుంచి చెన్నై వెళ్తుంది, చెన్నై నుంచి పాండిచ్చేరి వెళ్తుంది.
లేదా వాళ్ళు డైరెక్ట్ మిమ్మల్ని తీసుకెళ్లాలన్నా ఒక సింగిల్ స్టాప్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది. మీరు మేజర్గా హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ ఏదో ఒక సిటీకి అయితే మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో అలా రీచ్ అయ్యే క్రమంలో ఏంటంటే మీకు 1-2 అవర్స్ లే ఓవర్ ఉంటుంది. మీరు పెట్టుకున్న కాస్ట్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫ్లైట్స్ లేట్ వస్తాయి, టైమింగ్స్ కొంచెం చేంజ్ అవుతాయి. చెక్ ఇన్ చెక్అవుట్ అవ్వే టైమ్స్ కల్లా సూటబుల్ అవ్వదు. మళ్ళీ దిగిన తర్వాత ట్యాక్సీకి పెట్టుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో బెటర్ అండ్ ప్లాన్ అంటే నేను చెప్పినట్టు వెళ్ళిపోండి. మీరున్న లొకేషన్స్ నుంచి ఏదో ఒక ట్రైన్ తీసుకొని చెన్నై సెంట్రల్ వరకు రీచ్ అయిపోండి. సో అది బడ్జెట్లో మీకు 550 రూపీస్ నుండి 600 రూపీస్ పర్ పర్సన్ పడుతుంది. ట్రైన్ డీటెయిల్స్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వరంగల్ నుంచి పాండిచేరికి డైరెక్ట్ ఒక ట్రైన్ ఇస్తాను. విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వరకు ఒకటి ఇస్తాను. సికింద్రాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ వరకు ఒకటి అయితే ఇస్తాను అనమాట డిస్క్రిప్షన్లో. అండ్ ప్రైస్ రేంజ్ కూడా అక్కడే విజిబుల్ చేయబడుతుంది. మీరు ఫస్ట్ ట్రైన్ బుక్ చేసుకున్న తర్వాత చెన్నైలో దిగి బయటకు వచ్చి సిటీ బస్ చూస్ చేసుకోండి. ఓలా లాగా, ఊబర్ లాగా కాకుండా. అవి ఫస్ట్ ఏంటంటే మీరు బుకింగ్ చేసినప్పుడు బుకింగ్ ఆర్డర్ తీసుకుంటారు వాళ్ళు, కానీ కార్ మీ దాకా రాదు. 5 to 10 మినిట్స్లో అది క్యాన్సిల్ అయిపోతుంది. సో రైల్వే స్టేషన్ దగ్గర ఆటోలు చాలా ఎక్స్పెన్సివ్. 15 నెంబర్ బస్సు బ్రాడ్వే నుంచి వెళ్ళి కోయంబేడు బస్ స్టాండ్ వరకు అయితే వెళ్తుంది. కోయంబేడు బస్ స్టాండ్ వచ్చేసి అరౌండ్లీ 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చెన్నై సిటీలో 1 అవర్ జర్నీ అయితే పడుతుంది. మీకు ఒక 25 రూపీస్ to 30 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తాడు. చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ వరకు వెళ్తే ఇక్కడ ఒక 2 పాయింట్స్ ఉంటాయి. ఎగ్మోర్ నుండి ట్రైన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్ వెళ్ళొచ్చు, లేదా బస్కి వెళ్తా అనుకున్న వాళ్ళు కోయంబేడు బస్ స్టాండ్కి రండి. ఇది చాలా సేఫ్ ప్లేస్. అండ్ డైరెక్ట్ చెన్నై సెంట్రల్లో దిగిన తర్వాత బ్రాడ్వే నుండి వచ్చే బస్ తీసుకొని అక్కడ నుంచి ముందు మీరు కోయంబేడు బస్ స్టాండ్కి రండి. వచ్చిన తర్వాత మీకు పాండిచేరి బస్సులు ఎవరు అడిగినా కూడా చాలామంది చెప్తారు ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అంటే తమిళ్ అందరికీ చదవడం రాదు కదా, సో ఇంగ్లీష్లో అయితే ఉండవు, మొత్తం తమిళ్లోనే ఉంటాయి. ఇంగ్లీష్ మాట్లాడుకోవచ్చు మీరు. హిందీ ఎవరికి రాదు అక్కడ. మ్యాక్సిమం అయితే ఇంగ్లీష్ మాట్లాడండి, తెలుగు కూడా మాట్లాడండి. కొంచెం కొందరికి వస్తుంది. తెలుగు వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు పాండిచేరిలో. మీకు 180 రూపీస్ నుంచి 190 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాడు బస్కి. నాన్ ఏసీ బస్ బుక్ చేసుకోండి. నార్మల్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే. ఒకవేళ మీరు ఆఫ్లైన్ వెళ్ళినా కూడా పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా లెఫ్ట్ సైడే కూర్చోండి. మంచి బీచ్ వ్యూ ఉంటుంది. మంచి వ్యూస్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయి పాండిచేరి వెళ్ళేంత వరకు. అండ్ మీరు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా వచ్చినా కూడా వన్స్ పాండిచేరి రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన థింగ్ ఏంటంటే, మీ దగ్గర హెవీ లగేజ్ లేకుండా క్యారియబుల్ లగేజ్ ఉంటే దగ్గరలో ఉన్న స్కూటీ రెంటల్ షాప్కి వెళ్ళండి. మంచి కండిషన్లో ఉన్న స్కూటీస్ అరౌండ్లీ పర్ డేకి 400 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. 2 డేస్కి తీసుకోండి, 800 రూపీస్ ఇచ్చేయండి. అండ్ ఒక 200 రూపీస్ దాంట్లో పెట్రోల్ కొట్టించుకోండి. అప్పుడే స్కూటీ తీసుకోవడానికి ఏం లేదు, నార్మల్గా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మీరు తీసుకోండి, మీ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళు తీసుకుంటారు. మీరు పేమెంట్ ఆన్లైన్లో చేయొచ్చు, ఆఫ్లైన్లో చేయొచ్చు. ఆ స్కూటీ తీసుకోవడానికి మీరు పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదన్నా ఒక ఒరిజినల్ ఐడెంటిటీ వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ పర్టికులర్లీ లేకపోయినా ఏం కాదు, వాళ్ళు ఇస్తారు, ప్రాబ్లం ఏం లేదు. సో ఒకవేళ మీ దగ్గర లగేజ్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళైతే ఫస్ట్ హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి తర్వాత స్కూటీ తీసుకోవడానికి రండి. హోటల్స్ ఎలా చెక్ చేయండి అని అంటే, వీగో అప్లికేషన్లో హోటల్స్ ఉంటాయి, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. agoda.com, bookings.com ఉంటుంది, ఓయో ఉంటుంది, అండ్ ఇంకా చాలా వెబ్సైట్సే ఉంటాయి చూడండి. వీగో అప్లికేషన్స్లో ఏది తక్కువలో వస్తే అది బుక్ చేసుకోండి. ఇక్కడ రేషియో ఎలా ఉంటుందంటే, బస్ స్టాండ్ దగ్గర నుంచి 1000 రూపీస్ స్టార్ట్ అవుతుంది. వైట్ టౌన్కి వెళ్ళే వరకు 2500 రూపీస్ పడుతుంది పర్ డేకి. మీరు బీచ్కి దగ్గర వెళ్ళే కొద్దీ ప్రైస్ రేంజ్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆన్లైన్లో చూడండి, మంచి ఆఫర్స్ ఉన్నది బుక్ చేసుకోండి. నేను ప్రిఫర్ చేసేది ఏదైనా ఉంది అని అంటే, నేను వెళ్ళిన హోటల్కి వెళ్ళండి, చాలా బెటర్. ఒక మంచి చిన్న ఇంట్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. పాండిచేరిలో ఫ్రెంచ్ కల్చరు చాలా బాగుంటుంది. నాకు వచ్చేసి పర్ డేకి 1200 రూపీస్ పడింది. నేను సీజన్లో వెళ్ళాను. మీరు నా సబ్స్క్రైబర్ అని చెప్పి వెళ్తే మీకు 1000 రూపీస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక రూమ్లో 2 ఉండొచ్చు, మీరు ఆన్ రిక్వెస్ట్ 3 కూడా ఉండొచ్చు. 1200 రూపీస్ పే చేస్తే అక్కడ నుంచి వెళ్ళి. సో హోటల్ కోసం మాత్రం ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయితే పెట్టుకోకండి, ఎందుకంటే మీరు తిరగాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి. హోటల్లో చాలా తక్కువ ఉంటారు. అండ్ రిసార్ట్స్ కంటే నార్మల్ హోటల్స్లో ఉంటే ఇంకా చాలా ఫ్రీ నేచర్ ఉంటుంది మీకు. అండ్ నా హోటల్ అయితే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే పెట్స్ ఉన్నాయి అక్కడ. అండ్ మీరు హోటల్ బుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్కూటీ రెంటల్ తీసుకున్న తర్వాత అరౌండ్ ఆఫ్టర్నూన్ 3 అయితే అవుతుంది. నార్మల్గా మీరు ఎలా వెళ్ళినా కూడా 12కి రీచ్ అవుతారు. పాండిచేరికి రీచ్ అయిన తర్వాత స్కూటీకి ఒక హాఫ్ అన్ అవర్ రూమ్ చూసుకొని, మీరు లగేజ్ పెట్టుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్, 1 అయినా కూడా ఫ్రెష్ అయ్యి బయటికి రావడానికి అట్లీస్ట్ 2 అయినా అవుతుంది కదా. సో డే 1 యాజ్ యూజువల్గా 2 o'clockకి బయటకు వచ్చిన తర్వాత సురుగురు రెస్టారెంట్కి వెళ్ళండి. సురుగురు రెస్టారెంట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మ్యాప్ డైరెక్షన్స్ యూజ్ చేసుకొని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ సౌత్ ఇండియన్ థాలీ ట్రై చేయండి, కాస్ట్ ప్రిఫరబులే. 5 స్టార్ రేటింగ్ ఇస్తా ఫుడ్కి, టేస్ట్ చాలా బాగుంది. ఈ రెస్టారెంట్ వచ్చేసి కంప్లీట్లీ ప్యూర్ వెజిటేరియన్ అనమాట. నాన్ వెజిటేరియన్స్ థింగ్స్ ఏమైతే దొరకవు అక్కడ మీరు ఫుడ్ ట్రై చేసిన తర్వాత అక్కడ నుంచి మీరు ప్యారడైజ్ బీచ్కి వెళ్ళండి. ప్యారడైజ్ బీచ్ కడలూరు పోర్టుకి వెళ్ళే హైవేలో ఉంటుంది. అరౌండ్లీ మీకు 12 కిలోమీటర్స్ ఏమో డిస్టెన్స్ ఉంటుంది. వెళ్ళే దారిలోనే
పిఓపి కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ మీకు ఒక చిన్న బ్రిడ్జ్ దాటిన తర్వాత. పిఓపి అని అంటే పాండిచ్చేరి ఓషన్ పార్క్ అన్నమాట. ఇక్కడికి మీరు వెళ్ళండి, ఎంట్రీ టికెట్ ఏముండదు. వెళ్ళిన తర్వాత లోపల ఫుడ్ ట్రై చేయండి, రెస్టారెంట్స్ ఉంటాయి అండ్ ఇంకా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ చాలా. అండ్ బనానా రైడ్, బంపర్ రైడ్, జెట్ స్కైయింగ్, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. నేను వచ్చేసి కాయాకింగ్ చేశాను, నాకు అరౌండ్లీ 180 రూపీస్ ఏమో పడింది. అండ్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫ్లైన్లో టికెట్ తీసుకుంటే బెటర్. మీకు ఏది నచ్చితే అక్కడ ఏది అవైలబుల్లో ఉంటే అప్పుడు ఆన్ స్పాట్ చేయొచ్చు. ఇది ఆన్లైన్లో బుక్ చేసుకుంటా అనుకున్న వాళ్ళు ఎవరికన్నా అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. మేక్ మై ట్రిప్ కానీ బుక్ మై షో దగ్గర నుంచి కానీ పాండిచ్చేరి ఓషన్ పార్క్ అని మీరు క్రోమ్లో కొట్టినా వాళ్ళ వెబ్సైట్ దొరుకుతుంది. నేను డీటెయిల్స్ ఇస్తాను, మీరు ముందు బుక్ చేసుకుంటారా వెళ్ళి డైరెక్ట్ చేస్తారనేది మీ విషయం. ఎందుకంటే అది లిమిటెడ్ టికెట్స్ అయితే ఉండవు, అక్కడ అన్లిమిటెడ్ ఉంటాయి, ఎంతమంది అన్నా వెళ్ళచ్చు. ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళైతే కంప్లీట్ 1 డే విజిట్ చేస్తా అన్నా కూడా నో ప్రాబ్లం, అది మీ షెడ్యూల్ని బట్టి ఉంటుంది. బట్ ఏంటంటే ఇది మస్ట్ విజిట్ ప్లేస్, ఒకసారైనా వెళ్ళండి. మీరు యాజ్ ఎ పేర్ వెళ్ళినా, న్యూ మ్యారీడ్ కపుల్ వెళ్ళినా, ఫ్రెండ్స్తో వెళ్ళినా, సింగిల్ వెళ్ళినా కూడా కొంచెం రిలాక్సేషన్ పొందే ఏరియా అన్నమాట. అండ్ అక్కడ నుంచి అరౌండ్లీ మార్నింగ్ 9 నుంచి నైట్ 7 వరకు బోట్ రైడ్ రన్ అవుతుంది ప్యారడైజ్ బీచ్ వరకు. మీరు 6:30-7 వరకు అక్కడే ఉండి 7 వరకు ప్యారడైజ్ బీచ్కి వెళ్ళండి. నైట్ అక్కడ ఒక 1 to 1.5 hour వరకు అలా ఉండండి. ఉన్న తర్వాత 8:30కి రిటర్న్ అయిపోండి మళ్ళీ, ఎందుకంటే నైట్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అండ్ మళ్ళీ మీరు హోటల్కి వచ్చే వరకు అరౌండ్ 10 అవుతుంది. ఈరోజు నైట్ డిన్నర్ ఏం చేస్తారని అంటే కేఫ్ ఎక్స్టాసీ వెళ్ళండి. అది దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకోండి డైరెక్షన్స్ కోసం. ఇక్కడ స్పెషల్ ఏంటి అని అంటే పాండిచ్చేరి మొత్తంలోనే అంటే కాస్ట్ కొంచెం పర్లేదు, బయట వాటికంటే ఒక 20 to 30 రూపీస్ ఎక్కువ ఉంటుంది. స్పెషల్ ఏంటి అంటే అవెన్ లేకుండా కర్రల పొయ్యి పెట్టి అక్కడ స్టీమ్ చేసిన పిజ్జాలు అయితే దొరుకుతాయి అన్నమాట. మనకి రష్యన్ స్టైల్, ఫ్రెంచ్ స్టైల్, ఇండియన్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో చాలా ఫేమస్, ఖచ్చితంగా ట్రై చేయండి. అక్కడ కాకుండా రోడ్ సైడ్ ట్రై చేస్తా అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఫుడ్ కోసం వచ్చేసి ఒక 2 days 800 రూపీస్ అయితే పెట్టుకోండి. మీరు వెళ్ళిన రోజు ఒక 400, దాని నెక్స్ట్ డే ఒక 400 సరిపోతాయి. నార్మల్గా మీరు పిజ్జా అనే కాదు థాలీ ట్రై చేయొచ్చు, నార్త్ ఇండియన్ థాలీ, సౌత్ ఇండియన్ థాలీ, పిజ్జాస్, బర్గర్స్ అండ్ చైనీస్ ఐటమ్ ట్రై చేయొచ్చు, రష్యన్స్, ఫ్రెంచ్, మీకు ఎలాంటి ఫుడ్ కావాలన్నా దొరుకుతుంది, ఇంక్లూడింగ్ విత్ ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్. తినడానికి మాత్రం బోలెడన్ని ఉంటాయండి, ఖర్చు పెట్టుకోవడం అనేది మీ విషయం. బట్ ఏంటంటే ఒక 800 పెట్టుకుంటే మాత్రం సరిపోతాయి, అది నేను సజెస్ట్ చేసేది. సో నైట్ డిన్నర్ చేసిన తర్వాత యాజ్ యూజువల్లీ పడుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే అరౌండ్ 10 o'clockకి లేచి బయటకు వచ్చేయండి. యాజ్ యూజువల్గా మీరు వెళ్ళడానికి ఫస్ట్గా ఆరవెల్లి వెళ్ళేయండి. అక్కడ నుంచి వెళ్ళి ఆరవెల్లి మాత్రే మందిర్ అని ఉంటుంది, గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకోండి. లొకేషన్కి 45 minutes అయితే పడుతుంది డ్రైవ్. దారిలో ఫొటోస్ దిగుతూ వెళ్ళండి, మంచి కెమెరా తీసుకెళ్ళండి. చాలా గ్రీనర్ నేచర్ ఉంటుంది సమ్మర్లో కూడా. అక్కడ మీరు వెళ్ళిన తర్వాత బైక్ పార్క్ చేసే అపోజిట్లోనే ఒక చిన్న గేట్ ఉంటుంది, బీచ్కి వెళ్ళే గేటు, అక్కడికి వెళ్ళండి. అరౌండ్లీ 11 to 11:30 మధ్యలో అక్కడికి కొందరు పిల్లలు అయితే వస్తారన్నమాట. వాళ్ళు సర్ఫింగ్ చేస్తారు, వాళ్ళ మాస్టర్ సర్ఫింగ్ నేర్పిస్తాడు. మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. ఒక 10 to 15 minutes మీరు చూసిన తర్వాత ఒకవేళ మీకు కూడా చేయాలని అనిపిస్తే వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, ఒక 5 to 10 minutes మీకు కూడా చేపిస్తారు. ఎందుకంటే ఇండియా మొత్తంలో ఉన్న బీచెస్లో మీరు మీ ఓన్గా సర్ఫింగ్ చేయాలి అని అంటే ఎక్కడ కూడా ఎవరు చేపియరు, ఎందుకంటే ఆల్మోస్ట్ బీచెస్ అన్నీ డేంజరే. బట్ ఇక్కడ మీరు నేర్పిస్తున్నారు, మీరు సర్ఫింగ్ చేశారు అని అంటే మీ ఓన్ ఫీలింగ్. పాండిచ్చేరిలో ఎన్ని ప్లేసెస్ విజిట్ చేసినా కూడా అది మీకు లైఫ్లో ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది. ట్రై చేయండి, ఒక 1/2 hour 40 minutesతో పోయేది ఏం లేదు. అండ్ 12కి ఆరవెల్లి వచ్చేయండి. ఆరవెల్లికి లోపలికి వచ్చిన తర్వాత హెల్ప్ డెస్క్ ఉంటుంది. ఆ హెల్ప్ డెస్క్ దగ్గర ఒక వీవింగ్ రూమ్ ఉంటుందన్నమాట, క్యూలో ఉండాలి. ఎవ్రీ పీరియడ్కి 50 members పంపిస్తారు. అది వచ్చేసి 1/2 hour ఉంటుంది. ఆరవెల్లి మాత్రి మందిర్ ఇక్కడికి ఎందుకైతే కట్టారు, అది ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఈ ఫ్రెంచ్ నేచర్ ఇక్కడ ఎందుకు ఉంది, దీనివల్ల యూజ్ ఏంటిది, దీని తర్వాత ఫ్యూచర్ ఎలా డెవలప్ అవ్వబోతుంది అనే దాన్ని బట్టి ఒక 1/2 hour క్లాస్ అయితే చెప్తారు. ఎవరన్నా కొంచెం కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, బుక్ రాసేవాళ్ళు, హిస్టారికల్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే అక్కడికి వెళ్ళండి. మ్యాక్సిమం టూరిస్టులు వస్తారు కాబట్టి నేను అది సజెస్ట్ చేయట్లే. 12కి మీరు వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఆరవెల్లి వెళ్ళండి, ఒక 1/2 hour పడుతుంది నడవడానికి. వెళ్ళిన తర్వాత ఒక 1 hour అక్కడ ఫొటోస్కి ఇట్లా అన్నీ మంచిగా దిగండి. మ్యాక్సిమం అందరూ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారు కాబట్టి చాలా మంచి రీల్స్ చేసుకోవచ్చు అక్కడ. బట్ దగ్గరికి అయితే అలో లేదు, ఎందుకంటే కోవిడ్ ముందు నుంచి ఇప్పటివరకు అయితే అలో లేదు. అండ్ ప్రజెంట్ నేను వెళ్ళినప్పుడు లేదు, ఇప్పుడు లేదు. నెక్స్ట్ 2 months తర్వాత కూడా రాదు. ఏదైనా అప్డేట్ వస్తే కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను, లేదా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతాను, లేకపోతే ఏదైనా ఒక షార్ట్ వీడియో చేసి ఎలాగైనా మీకు ఇంటిమేషన్ వచ్చేలా చేస్తాను. ఒకవేళ అలా ఏదైనా మూమెంట్ చేస్తే మాత్రం దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను. ఎప్పటికప్పుడు నేను సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్గా ఉంటాను, నన్ను మీరు అక్కడ నుంచి కూడా కాంటాక్ట్ కావచ్చు డౌట్స్ కోసం, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆరవెల్లి విజిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పాండిచ్చేరికి వచ్చేయండి. డైరెక్ట్గా హోటల్కి వచ్చేయండి. హ్యూమిడ్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లైట్గా ఫేస్ వాష్ చేసుకోండి. ఈ లోపు మీ గ్యాడ్జెట్స్ ఛార్జ్ చేసుకోండి.
అండ్ అక్కడ నుంచి మళ్ళీ సురుగురు రెస్టారెంట్కి వెళ్ళండి. ఎవరైతే ఫస్ట్ డేలో తాళి తినలేదో ఇప్పుడు సెకండ్ డే ట్రై చేయండి. ఒకవేళ ఫస్ట్ డే తాళి ట్రై చేసిన వాళ్ళు ఎవరు ఉంటే ఇప్పుడు డిఫరెంట్గా ట్రై చేయండి. డిఫరెంట్గా అంటే పాండిచేరిలో మష్రూమ్ కర్రీస్ దొరుకుతాయి, యాపిల్ కర్రీ దొరుకుతుంది, అండ్ గ్రేప్స్ కర్రీ దొరుకుతుంది. ఫ్రూట్ కర్రీస్ చాలా ఫేమస్ ఉంటాయి, చాలా రెస్టారెంట్స్లో దొరుకుతాయి. డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవ్వాలంటే అలా. అండ్ తిన్న తర్వాత అండ్ వెజిటేరియన్ మాత్రమే తీసుకోండి, నాన్ వెజిటేరియన్ తీసుకోవద్దు. ఎందుకంటే తిన్న తర్వాత మీరు విజిట్ చేసే ప్లేస్ వచ్చేసి టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ అంటే నార్మల్గా మన దగ్గర ఉండే టెంపుల్స్ ఉన్నట్టు ఉండదు. ఇది వినాయగర్ టెంపుల్ ఫేమస్ ఏంటంటే లక్ష్మీ ఫేమస్. లక్ష్మీని మీరు చూడలేదా అయితే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, పాండిచేరి డే 2 అని చెప్పేసి. అక్కడ నుంచి చూడండి. లక్ష్మి అంటే ఒక చాలా పెద్ద ఎలిఫెంట్, దాన్ని పూలతో అలంకరించి దాని మెడలో ఒక బిల్ వేస్తారు. ఫ్రంట్ సైడ్ తెలుగులో లక్ష్మి అని ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి హిందీలో రాసి ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి ఆ టెంపుల్ లోపలికి అయితే దర్శనం చేసుకొని ఒక 40 మినిట్స్ అరౌండ్లో పడుతుంది దర్శనం చేసుకోవడానికి. దర్శనం చేసుకొని బయటికి రండి. లోపల ప్రసాదం చాలా బాగుంటుంది. అండ్ ఆ ఏనుగు దగ్గర మీరు అమౌంట్ ఇస్తే మిమ్మల్ని అది దీవిస్తుంది. దానికి ఫ్రూట్స్ ఏమైనా ఇస్తే అదే తింటుంది. చాలా ఫ్రెండ్లీ ఎలిఫెంట్ అన్నమాట. ఎన్ని ఫొటోస్ అన్న దిగండి, మీరు ఎన్ని వీడియోస్ అనేది తీసుకోండి, అది మిమ్మల్ని ఏమీ అనదు, మిమ్మల్ని ముట్టుకొని కూడా ముట్టుకోదు, అంత ఫ్రెండ్లీ ఎలిఫెంట్. అండ్ టెంపుల్ విజిట్ చేసుకున్న తర్వాత అరౌండ్ 5:30 ఆ టైంకి ఇప్పుడు అక్కడ నుంచి ప్రోమినేడ్ బీచ్కి వచ్చేయండి. ప్రోమినేడ్ బీచ్ చూసిన తర్వాత కంప్యూటర్లో గేమ్స్ ఆడే వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చే థింగ్ ఏంటంటే వైసిటీలో ఉన్న బీచ్ రోడ్. కంప్లీట్ రోడ్ మొత్తం అలానే ఉంటుంది. ఆ స్ట్రీట్ వ్యూ, ఆ చెట్లు, ఆ బీచ్, అసలు అక్కడ నుంచి మీకు మళ్ళీ రూమ్కి వెళ్ళాలని అనిపించదు నైట్ మీరు లొకేషన్ చూస్తే, అంత బాగుంటుంది. సో 5 నుంచి 8 వరకు అక్కడే గడపండి, మంచి ఫొటోస్ దిగండి. లొకేషన్ చాలా బాగుంటుంది. అక్కడ చిన్న చాట్ ఫుడ్స్ అయితే ఉంటాయి, అవి ట్రై చేయండి నైట్ టైంలో. అండ్ నెక్స్ట్ ఆ డే మొత్తం కంప్లీట్ చేసుకున్నాక హోటల్కి రీచ్ అయిపోండి. నెక్స్ట్ వచ్చేసి డే 3 అన్నమాట. డే 3లో ఏం చేస్తారంటే మార్నింగ్ రాక్ బీచ్కి వెళ్ళండి. సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉంటుంది. గల్లీలు వెళ్ళాలి. గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకోండి. రైల్వే గేట్ దాటి వెళ్ళాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సన్ రైజ్ కంటే ఒక 1/2 అవర్ ముందే వెళ్ళండి. పబ్లిక్ ఎక్కువ ఉండదు, కానీ మీరు ఒక ఫ్యామిలీతో వెళ్తే మాత్రం మీరు కూర్చోడానికి, మీకు ఫోటోగ్రఫీకి ఒక మంచి లొకేషన్ సెట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. 7 వరకు అక్కడే ఎంజాయ్ చేయండి మంచిగా. వెళ్ళేటప్పుడు ఫ్రెష్ అయ్యి వెళ్ళండి. అండ్ రిటర్న్లో ఎక్కడైనా టిఫిన్ ఇడ్లీ ట్రై చేయండి. సాంబార్ ఇడ్లీ తమిళనాడులో చాలా ఫేమస్, అద్దుర్స్ అసలు. నేను నిన్న జస్ట్ 20 రూపీసే. ఇడ్లీలో మన దగ్గర ఉన్నంత బాగాలేకపోయినా కానీ సాంబార్ ఎంత దూరం వెళ్ళినా కూడా వచ్చే దారిలోనే టిఫిన్ ట్రై చేయండి. టిఫిన్ ట్రై చేసిన తర్వాత హోటల్కి వచ్చేసి ఇప్పుడు ఈరోజు చెక్అవుట్ అవుతారు కాబట్టి సో ముందుగా మీరు లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని నైటే పెట్టేసుకోండి. బయటికి వెళ్ళే ముందు అక్కడ ఫ్రెంచ్ వార్ మెమోరియల్ ఉంటుంది, వరల్డ్ వార్ 1లో చనిపోయిన వాళ్ళకు గుర్తుగా కట్టించింది. అండ్ పాండిచేరిలో షాపింగ్కి వెళ్ళండి ఒక 1-2 అవర్స్. నార్మల్గా మీరు అక్కడ కొనడానికి చీప్గా దొరికే థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే బీచ్ నుంచి వచ్చే ఐటమ్స్ ఉంటాయి కదా, నార్మల్గా గవ్వలు, కొన్ని టైప్స్ ఆఫ్ స్టోన్స్, అండ్ అక్కడ లెదర్ బ్యాగ్స్, ఇవి మాత్రమే చీప్ ఉన్నాయి. క్లాత్స్ ఏమంతా ఇదేం లేదు. అండ్ మోరోవర్ థింగ్ ఏంటంటే పాండిచేరిలో ఆల్కహాల్ ప్రైజెస్ కూడా సేమ్ యాజ్ యూజువల్లీ అవే ఉన్నాయి. బ్రాండ్స్ కూడా అవే అవైలబుల్లో ఉన్నాయి. అందుకే పాండిచేరిలో నేను ఆల్కహాల్ మీద ఏం వీడియో ఎలాంటివి కూడా చేయలేదు. మీరు ఇదంతా విజిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా బస్సే పిక్ చేసుకోండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు. అంటే అది కోయంబేడు వరకు వస్తుంది చెన్నైలో. కోయంబేడులో మళ్ళీ 15 నెంబర్ బస్ ఎక్కండి. ఎగ్మోర్ కావాలంటే ఎగ్మోర్ దగ్గర దిగొచ్చు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కావాలంటే చెన్నై సెంట్రల్లో కూడా దిగొచ్చు. దిగిన తర్వాత అక్కడ నుంచి మీరు ఏ డెస్టినేషన్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ డెస్టినేషన్కి అయితే ట్రైన్ రిజర్వేషన్ చేసుకోండి. సో అన్నిటికంటే నేను చెప్పే టిప్ ఏంటంటే ఫ్లైట్ ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఒకసారి ట్రైన్ ఛార్జెస్, ఫ్లైట్ ఛార్జెస్ కంపేర్ చేసుకోండి. కంప్లీట్ బడ్జెట్కి మీకు క్యాపబుల్ అయితేనే చేసుకోండి. అండ్ మోరోవర్ థింగ్ ఏంటంటే పాండిచేరిలో అసలు స్కూబా డైవింగ్ కానీ వాటర్ యాక్టివిటీస్ కానీ పీఓపీలో తప్పితే ఎక్కడ చేయొద్దు. పీఓపీలో స్కూబా డైవింగ్ లేదు. పాండిచేరిలో స్కూబా డైవింగ్ ఉంది. అక్కడ చాలా ఫ్రాడ్ కేసెస్ జరుగుతున్నాయి. 100 పైగా రివ్యూస్ అయితే చూసా, అన్ని నెగిటివ్ రివ్యూసే ఉన్నాయి. వీళ్ళు ఒక లొకేషన్కి తీసుకెళ్ళి ఆ లొకేషన్ని వీళ్ళే అండర్ వాటర్ క్రియేట్ చేసి మిమ్మల్ని అక్కడే ఒక 5 to 10 minutes తిప్పి తీసుకొస్తారు. పర్సన్కి 7,000 రూపీస్ తీసుకుంటారు. మొత్తం ఎట్లా అంటే పర్సన్ మీద కేరింగ్ లేదు, అందులో ఫుడ్ ఇంక్లూడ్ అయి ఉండదు, వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీస్ ఏం ఉండవు. మీరు వేస్ట్గా అమౌంట్ వేస్ట్ చేయడం తప్పితే అక్కడికి వెళ్ళింది ఏం ఉండదు. కావాలనుకుంటే గోవాలో చేసుకోండి. ఒకవేళ వద్దు అనుకున్న వాళ్ళైతే అండమాన్లో చేయండి. ఇండియాలో బెస్ట్ స్కూబా డైవింగ్ ప్లేస్ అది. అండమాన్ వీడియోస్ కూడా తొందరలో వస్తాయి. అది కూడా నాకు ఒక ప్లాన్ ఉంది చేయడానికి. సో ఇలాంటి ఫ్రాడ్ కేసెస్లో ఎవరు మీరు ఇరుక్కోరు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి బడ్జెట్ వేద్దాము, ఒక పర్సన్కి ఎంత అయిపోయింది అనేది. మీరున్న లొకేషన్ దగ్గర నుంచి వెళ్ళి ట్రైన్స్కి ఒక 1,500 రూపీస్ పెట్టుకోండి. నేను ఇద్దరికి చెప్తున్నా, 1,500 రూపీస్ పర్ పర్సన్ అంటే ఇద్దరికి 3,000 రూపీస్ అయితే అవుతాయి అన్నమాట. సో దిగిన తర్వాత యాజ్ యూజువల్లీ హోటల్ రూమ్ బుక్ చేసుకోండి. 1,000 రూపీస్ పర్ డే వేసుకోండి. ఒక 2 days ఉంటారు కాబట్టి ఎలాగో ఒక 2,000 అవుతుంది.
అండ్ నెక్స్ట్ స్కూటీ వచ్చేసి 1000 రూపీస్లో దొరుకుతుంది మీకు 2 days విజిట్ చేయడానికి. సో అరౌండ్గా ఫుడ్ కంటారా మ్యాక్సిమం అయితే 800 అని అంటే ఒక 1000 రూపీస్ పెట్టుకోండి నార్మల్ ఒక పర్సన్, అంటే మొత్తం 2000 పెట్టుకోండి ఫుడ్కి. దీంట్లో మీకు వచ్చేసి ఎంత అవుతుందంటే 2, 4, 6, 9000లో అయితే కంప్లీట్ చేయవచ్చు. అది ఎలా అంటే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న డీటెయిల్స్ అయితే మొత్తం ఇచ్చేసాను. సో ఇద్దరు వెళ్తే 10,000 అయితే సరిపోతాయి అని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఇచ్చిన ప్లాన్లో 9000 వరకు మాత్రమే వచ్చాయి, బట్ ఇంకా స్టిల్ మీకు ఒక 1000 బ్యాలెన్స్ ఉంటుంది. ఐదర్ షాపింగ్కి యూజ్ చేసుకోండి, లేదా 1000తో మీరు ఇంకేదైనా యాక్టివిటీస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, సేవింగ్స్లో కూడా పెట్టుకోవచ్చు తక్కువలో. అదే 4000కి ఒక సింగిల్ పర్సన్ ట్రావెల్ చేయగలుగుతాడా అని అంటే చేయొచ్చు. కాకపోతే ఏంటనంటే మీరు హాస్టల్స్లో ఉండాలి. హాస్టల్ వచ్చేసి ఒక్కరికి 350 రూపీస్ పడుతుంది ఒక రోజు. హాస్టల్కి వచ్చేసి 700 రూపీస్ పడుతుంది. ట్రైన్కి వచ్చేసి 1500 రూపీస్ వేసుకోండి. అండ్ అక్కడ నుంచి మీరు స్కూటీకి ఒక 1000 రూపీస్ వేసుకోండి. ఫుడ్కు 2 daysకి 800 రూపీస్ వేసుకోండి. 4000 రూపీస్ అయితే ఈజీగా అయిపోతాయి ఒక పర్సన్కి. ఇద్దరు వెళ్తే 9000లో కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోతోటి పాండిచేరి సిరీస్ని అయితే కంప్లీట్ చేయబోతున్నాను. హోప్ మీ అందరికీ అన్ని వీడియోలు నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ దీని తర్వాత వచ్చే ఇంకో 2 daysలో నెక్స్ట్ సిరీస్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను మీ శ్రీకాంత్ శర్మ అండ్ బాయ్. అన్నిటికంటే ముందుగా ఒక విషయం ఏంటంటే డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఎలాంటి టైం అయినా నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. కామెంట్ చేయండి, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదా కింద నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ చేసినా పర్లేదు, కానీ డైరెక్ట్ కాల్ చేయొద్దు, టెక్స్ట్ మాత్రమే చేయండి. చూసి మీ డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. వీడియో అంతా చూసిన తర్వాత మళ్ళీ నేను 3 days ప్లాన్కి వెళ్తున్నా 4 days ప్లాన్కి వెళ్తున్నా అని ఇంటిమేట్ చేయొద్దు. మీకు యాజ్ యూజువల్ ఈ వీడియో చూసి డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్టికులర్లీ ఈ డౌట్ ఉంది అని మెన్షన్ చేయండి, నేను క్లియర్ చేస్తాను.